ఏంటంటే మన చేతిలో బైబిల్ ఉండటం మంచిదే. మన బుర్రలో వాక్యం ఉండడం మరీ మంచిది. కానీ మన హృదయంలో గనక దేవుని వాక్యం ఉండి ఆ వాక్యం మనల్ని క్రీస్తు స్వరూపంలోనికి మలచబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యం మరింత శ్రేష్టమైనదని ఆ దైవుని చెప్పడం నేను విన్నా. సో ఈ మూడిట్లో ఎక్కడుందో ఒకసారి చూసుకుందాం. వాక్యం మన చేతిలో ఉండడం మంచిదే, మన బుర్రలో ఉండడం అంటే వాక్యము రిఫరెన్స్లు అన్నీ తీస్తూ ఉంటారు. లేదంటే ఈ వాక్యంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి, ఎన్ని వచనాలు ఉన్నాయి, అవన్నీ కలిగి ఉండడం మంచిదే. కానీ వాక్యాన్ని మన హృదయములో కలిగి ఉండి దానిని ఆ వాక్యము మనల్ని క్రీస్తు స్వరూపంలోనికి మలచబడడానికి ఎప్పుడైతే మన జీవితాలకి ఆ వాక్యానికి అవకాశం ఇస్తామో అప్పుడు ఆ వాక్యం మరింత శ్రేష్టమైనదిగా ఉంటుందని ఆ దైవజనుడు చెప్పడం నచ్చింది. కాబట్టి మీకు కూడా ఉదయకాలం చెప్పాలని ఆశపడ్డాను. ఓకే, మనం గడిచిన 2 వారాలుగా మనం ఏం చూస్తున్నామంటే మన ప్రభువుని ఎదుర్కొనడం అనే విషయంలో ఎలా ఉండాలనేది మనం చూస్తున్నాం. అంతకుముందు వారం, మొన్న వారం కాకుండా అంతకుముందు వారం మన యేసు ప్రభు వారిని కలుసుకునే విషయంలో మనం ఎలాగ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆర్ వి ప్రిపేర్ టు మీట్ అవర్ గాడ్? మన దేవుణ్ణి కలిగిన విషయంలో, ఆయన ఎదుర్కొనే విషయంలో, ఆయనతో ఉండే విషయంలో ఎంతవరకు మనం సిద్ధపడి ఉన్నాము అనేది మనము చూస్తూ వస్తున్నాం. సో గడిచిన వారం మనం ఏం చూసాం? మన క్రియలు సత్క్రియల గురించి మనం చూసాం. మన సత్క్రియలు అనేవి, మన క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. మన క్రియలు మన యొక్క దిశను, మన యొక్క దేవునితో ఉండే ఒక స్థాయిని అవి నిర్ణయిస్తాయి అనేది మనం చూసాం. సో ఈ ఉదయకాలం ముందు మనము వేరొక అంశాన్ని దానికి కొనసాగింపుగా మనం చూడబోతున్నాం. ఏది? మన ప్రభువుని ఎదుర్కోవడానికి మొట్టమొదటిగా క్రియలు ప్రాముఖ్యమైనవైతే రెండో అంశాన్ని ఈ ఉదయకాలం ముందు మనం చూస్తున్నాం. ఆదిలో ఒకసారి నన్ను గమనించండి. ఏదైనా తోటలో అవ్వ పండు తినటానికి ప్రేరేపించబడినది ఏంటి? ఆసక్తి. ఇంకోటి ఏం చెప్పారంటే సర్పము, ఆశ, దురాశ. దేని ద్వారా అవ్వ ప్రేరేపించబడింది? మాటల ద్వారా. అదే సాతాను కనుక వచ్చి సర్పరూపంలో వచ్చి ఒక పండుని ఇట్లా అవ్వకి ఇచ్చినట్లయితే ఆమె తినేదా? ఏం మాట్లాడలేదు, జస్ట్ పండు తీసుకొచ్చి చేతికి ఇచ్చింది, ఏం తినేది కాదు. కానీ ఎప్పుడైతే సర్పము అవ్వతో కాన్వర్జేషన్ స్టార్ట్ చేసింది, మాట్లాడడం ప్రారంభించింది, దట్ మీన్స్ అదేం తెలియజేస్తుందంటే మన మాటలు, మన తోటి వారి మాటలు, అది అపవాదం అవనివ్వండి, దేవుని వాక్యం అవనివ్వండి, మన తోటి వారి మాటలు అవనివ్వండి, మాటలు ఏం చేస్తాయంటే మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రారంభం నుంచి, మొదలు నుంచి మనము రాత్రి పడుకునేంత వరకు మన వారమేమో మన క్రియలు వేరే వాళ్ళ ద్వారా ప్రభావితం చేస్తామని చూసాం. అలాగే మనం ఉదయం లేచిన కానించి రాత్రి పడుకునేంత వరకు వేరొకరి మాటలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? ప్రభావితం చేస్తూ ఉంటాయి. అది మంచిదవని అవ్వనివ్వండి, చెడుదైనా అవ్వనివ్వండి. సో ఈ ఉదయకాలం ముందు మనము మన మాటలను గురించి ఈ ఉదయకాలం మనము ధ్యానించబోతున్నాం. సో ప్రతిరోజు మీరు లేచిన కానించి మనకి ఇదే పని, మన నోటికి ఖచ్చితంగా పని జరుగుతూనే ఉంటుంది. మనము వద్దన్నా కాదన్నా మనము ఉదయం లెగించిన కానించి రాత్రి మనము నిద్రలోకి వెళ్ళేంత వరకు మన నోరు మాట్లాడుతూనే ఉంటుంది, అది పని చేస్తూనే ఉంటుంది. సో మనమంట యువర్ వర్డ్స్ కమ్యూనికేట్ వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. నీ మనసులో ఏముందో అది నీ నోటి ద్వారా ఇతరులకి తెలియజేయబడుతుంది. అంతే కదా? మన మనసులో ఉన్నది, మన హృదయంలో ఉన్నది ఏదైతే ఉందో ఇతరులకి ఎలా తెలియజేస్తాం? దాన్ని మాటల ద్వారానే. సో ఇది చాలా ఇంపార్టెంట్. యువర్ వర్డ్స్ కమ్యూనికేట్ వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. అది పాజిటివ్ అయినా అవ్వనివ్వండి, అది నెగిటివ్ అయినా అవ్వనివ్వండి, ఖచ్చితంగా మనము మన జీవితంలో, ఇది దైనందిన జీవితంలో ప్రతిరోజు మన మాటలు ఇతరులకి చేరవేస్తూ ఉంటాం, ఇతరుల చెవులో పడతా ఉంటాయి, ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో వర్డ్స్ దట్ విల్ లిసన్ గివ్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆర్ ఎయిదర్ వెపన్స్ టు డిస్ట్రాయ్ ఆర్ టు
టూల్స్ టు బిల్డ్ అదర్స్. అంటే మాటలు అనేవంట రెండు రకాలుగా పనిచేస్తాయంట. ఇతరుల జీవితాలని కట్టే ఒక పనిముట్లుగా అన్నా ఉంటాయి, లేదంటే ఇతరుల జీవితాలను కూల్చే ఒక ఆయుధాలుగానే ఉంటాయంట. అవునా కదా? మనం ఈ మాటలతోనే ఇతరుల జీవితాలని మనం కట్టచ్చు. ఇదే మాటలతో మనం ఇతరుల జీవితాలని మనము కూల్చివేయచ్చు. సో వర్డ్స్ క్యాన్ బీ ఐదర్ వెపన్స్ ఆర్ ఐదర్ కెన్ బీ టూల్స్. టూల్స్ అంటే ఏంటి? పనిముట్లతో ఏం చేస్తాం? పనిముట్లతో మనం కడతాం. ఇప్పుడు తాపీ మేస్త్రి ఉన్నాడు అనుకోండి, బయలుదారి మేస్త్రి, ఆ తాపీతో ఏం చేస్తాడు? మంచిగా ఇటు గోడలు కడతాడు. సో అలాగే ఈ వాక్యాన్ని మనం మన నోటిలో నుంచి వచ్చే మాటల ద్వారా ఇతరుల జీవితాలని మనము మాటలతో, ఇతరులకి శ్రేయస్కరమైన మాటలతో వారి జీవితాలని కట్టచ్చు. లేదంటారా, ఒక వెపన్లాగా వాడి, మాటలు తూటాల వంటివంట, మాటలు కత్తిపోటి వంటివి. ఈ మాటలతోనే ఇతరుల జీవితాలు మనం ఏం చేయొచ్చు? పొడచచ్చు, నాశనం చేయొచ్చు వారి జీవితాన్ని. అలా ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు కేవలం మాటల వలన విచ్ఛిన్నమైన కుటుంబాలు ఎన్నో మనం చూసాం. ఎన్నో రాజ్యాలు విడిపోయిన సందర్భాలు, ఎన్నో రాజ్యాలు మాటలను బట్టే యుద్ధాల్లోకి దిగిన సందర్భాలు కోకొల్లలు. సో మనము ఈ మాటల్ని చాలా జాగ్రత్తగా మనము వచించే విధంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ ఉదయకాలం ముందు మనము ఈ వాక్య భాగాల్లోకి ఈ మాటల గురించిన అంశాన్ని మనం ధ్యానించడానికి మనము ఎక్కడికి వెళ్దామంటే కీర్తనలు 19వ అధ్యాయంలోకి వెళ్దాం. కీర్తనల 19వ అధ్యాయంలో మనకి కావలసిన వాక్య భాగం అక్కడ ఉంది కాబట్టి ఈ ఉదయకాలం ముందు కొంతసేపు కీర్తన ధ్యానం చేసిన తర్వాత ముందుకి వేరొక వాక్య భాగంలోనికి మనం ముందుకు వెళ్దాం. ఒకసారి 19వ అధ్యాయాన్ని మొదటి వచనం నుంచి 14 వచనాలు నేను చదువుతాను. దయచేసి అందరూ మీరు కూడా బైబిల్ తీసి మీరు నాతో పాటు అనుకరించవలసిందిగా మనం చేస్తున్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నిలసించినట్లు తన పదమునందు పరిగెత్త నిలసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుతున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. ఇక్కడ వరకు ఈ మొదటి 6 వచనాలు ఏం తెలియజేస్తుందంటే దేవుడు ఎంత అద్భుతమైన గొప్ప కార్యములు చేయగలడో, ఆయన ఆశ్చర్య కార్యములు ఏంటో, ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ వర్క్స్, ఆయన మహిమను, ఆయన క్రియలు అనేవి ఇక్కడ మొదటి 6 వచనాల్లో మనం చూస్తున్నాం. 7వ వచనం నుంచి 11వ వచనంలో ఏం చూస్తున్నామంటే చూడండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమును పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. 2వ భాగంలో 7 నుంచి 11 వరకు ఏం చెప్తున్నాడంటే ద వర్క్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, అంటే దేవుని వాక్యము ఏది చెయ్యగలదు అనేది ఇక్కడ చెప్తున్నాడు. అది ఎటువంటిది అని చెప్తూ ఇప్పుడు 12 నుంచి 14 వరకు వచనాల్లో ఏమంటున్నాడు చూడండి. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్పుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనే అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇక్కడ మనకి చివరి వచనం మనం ఈ ఉదయకాలం ముందు వాక్య ధ్యానంలోనికి మనం తీసుకెళ్ళబోతున్నాను. ఈ 14 వచనంలో ఆయన అంటున్నాడు, నా ఆశ్రయమా, నా దుర్గమా, నా విమోచకుడా, నా కేడమా, నా నోటి మాటలు. ఎవరి మాటలు?
చెప్పండి అందరూ. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఎవరి దృష్టికి అంగీకారంగా ఉండాలంట? దేవుని దృష్టికి అంగీకారములుగా ఉండునుగాక, అవుగునుగాక అని చెప్పి ఈ కీర్తనకారుడు మొట్టమొదట దేవుడు ఏమి చేయగలడు, ఆయన ఎంత మహిమోన్నతుడైన దేవుడని చెప్తూ, రెండోది ఆయన వాక్యం గురించి చెప్తున్నాడు. ఆయన వాక్యం ఎంత ధర్మశాస్త్రం, ఎంత యథార్థమైనది, నమ్మదగినది, ఇవన్నీ చెప్తూ ఇప్పుడు చివరి భాగంలో అయ్యా నేను నా పాపములు కనుగొన్న వాడిని తన్ను తాను పరిశీలన చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని మహిమను చూస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తామో, మూడవదిగా బయలుపడేది ఏంటంటే నేను ఎంత పాపిని, నేను ఎంత దోషిని, ఎంత దేవునికి ఎంత వ్యతిరేకమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను అనేది వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడే మన జీవితం ఏంటో, రహస్యమైన జీవితం ఏంటో బయలుపడుతుంది. కాబట్టి అందుకని కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలో అవునుగాక అని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ అంటున్నాడు. సో దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని ఎలా తయారు చేశాడు? నోటి మాటతో, జస్ట్ కేవలం తన నోటి మాటతో దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేశాడు. కానీ నిన్ను నన్ను మాత్రం తన చేతులతో చేశాడు. తన చేతులతో మంటి ముద్దను తీసుకొని నిన్ను నన్ను నిర్మించాడు. ఇప్పుడు అలాగే మనము కూడా మన జీవితంలో కూడా మనం ఏం చేస్తామంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మన కుటుంబం అనే ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న లొకాలిటీని, మన దైనందిన జీవితాన్ని మీ నోటి మాటలతో మీరు తయారు చేస్తూ ఉంటారు. మీరు ఇతరులని ప్రభావితం చేస్తూ ఉంటారు. అందుకనే మనము మాటలు ఎంతోగా ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు చూడండి, మీకు పైగా ఉన్నవారు మీకు ఒక మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏం చేస్తారు? తూచా తప్పకుండా చేస్తారు. అలాగే మీకు కింద ఉన్న వారికి కూడా మీరు చెప్పినప్పుడు వారు కూడా ఖచ్చితంగా చేస్తారు. అందుకని మాటలు చాలా ప్రభావితంగా ఉంటాయి. అవి ఎంతో శ్రేష్టమైనవిగా ఉంటాయి, ఇతరుల జీవితాలని ప్రభావితం చేసేవిగా ఉంటాయి. సో అవర్ వర్డ్స్ ఆర్ మ్యాటర్ టు గాడ్. మన మాటలు దేవునికి ఎంతో శ్రేష్టమైనవి, అలాగే ఎంతో ప్రాముఖ్యమైనవి అనేది గుర్తెరిగాడు. కాబట్టి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా అంటున్నాడు. మనం చూసినట్లయితే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే, ఒకసారి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. మలాకీ 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు చాలు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఎవరంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించి వారి యందు, మళ్ళీ కింద కంటిన్యూషన్ చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడను. సో ఇప్పుడు ఈ భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాటలు వింటున్నాడు. అలాగే ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఎదురుగా ఒక పుస్తకాన్ని పెట్టుకున్నాడంట. ఆయన వింటున్నాడు మన మాటలు. అలాగే మనం ఏదైతే స్మరణ చేస్తున్నామో, ఏదైతే ధ్యానం చేస్తున్నామో, స్మరణం అంటే ఏంటి? ధ్యానించటం. దేన్నైతే మనం ధ్యానం చేస్తున్నామో ఆ ధ్యానానికి గుర్తుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక పుస్తకాన్ని ఆయన ఎదురుగా పెట్టాడు. ఇప్పుడు మామూలుగా హిందూ మైథాలజీ ప్రకారం చిత్రగుప్తుడు ఏం చేస్తాడంట? చిట్టా రాస్తా ఉంటాడని చెప్పి మనకు ఒక లోకంలో ఒక సిద్ధాంతం ఉంది. సో అలాగే మనము మాట్లాడినవి, మనం చేస్తున్నవి కూడా ఏం జరుగుతున్నాయంట? రికార్డ్ అవుతున్నాయి. దే ఆర్ రికార్డింగ్. మనము గుర్తుపెట్టుకోవాల్సిందంటే మనము మాట్లాడే మాటలు ఒక తీర్పు దినాన మరలా మనకి వినిపించబడతాయి. ఎందుకంటే రికార్డ్ చేసి, ఇప్పుడంటే టేప్ రికార్డులు లేవు, సీడీలు కూడా లేవు, అంతా బ్లూటూత్ వచ్చేసింది అనుకోండి. అప్పుడు ఏమవుతాయంటే మన మాటలు మళ్ళా రీప్లే జరుగుతాయి. ఎందుకు? ఆల్రెడీ రికార్డింగ్ అవుతున్నాయి, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. అందుకనే కీర్తనకారుడు ఏమన్నాడంటే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అవునుగాక. అంగీకారం అవ్వట్లేదంటే ఏంటి?
దేవునికి అయిష్టమైనది ఏదో మనం మాట్లాడుతున్నాం అన్నమాట. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము మాట్లాడే ప్రతి మాటను బట్టి ఒక దినాన తీర్పు అనేది జరగబోతుంది. ఆ తీర్పు దినాన ఏమవుతాయంటే, నేను ఏ సందర్భంలో ఏ వ్యక్తితో ఎట్లాంటి మాట నేను అన్నానో ఆ మాట పలానా డేట్లో పలానా సెకండ్లో అన్న మాటని బయటికి తీయండి అని దేవుడు అలా అన్నాడు అనుకోండి, వెంటనే అది మన ముందుకు వచ్చింది అన్నమాట. ప్లే చేస్తారు. ఏ మాట మాట్లాడామో మనకి వినిపించి దానిని బట్టి ఏం జరుగుతుంది, మనకి తీర్పు జరుగుతుంది. అందుకని కృపాకాలం ఉండగానే మనం ఏం చేయాలంటే, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా ఉన్నాయో లేవో ప్రభువా అని ప్రతిరోజు మనం సరిచూసుకోవాలి. నేను ఈ వాక్యము ఎప్పుడైతే నేను రక్షణ పొందిన నాటి నుంచి ఈ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకున్నా. గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఈ వాక్యాన్ని నేను స్మరణ చేసుకుంటా ఉంటా. నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా ఉండాలి ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటాం. మనం పలికే ప్రతి మాట కంట వాటికి శాశ్వతమైన ఫలితాలు మనము పొందుకుంటామంట. శాశ్వతమైన ఫలితాలు అది దీర్ఘకాలంగా ఉంటాయి, తాత్కాలికం కాదు. అందుకని మనము ఆచితూచి మాట్లాడాలి. సో మన మాటలు చాలా జాగ్రత్తగా భద్రం చేయబడుతుంది కాబట్టి మనము భద్రంగా చాలా జాగ్రత్తగా మన మాటల్ని మాట్లాడాలి. అలా పడితే ఇలా మాట్లాడకూడదు. నేను ఎందుకు ఈ అంశాన్ని ఎంచుకోవడంలో నాకు ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ప్రభువుని ఎదుర్కొనాలి, మన దేవుణ్ణి ఎదురుపడాలి. ఆయన సన్నిధిలోనికి మనం వెళ్ళాలంటే మన క్రియలు ఎంత ప్రాముఖ్యమో మన మాటలు కూడా అంతే ప్రాముఖ్యమైనవి. నేను క్రైస్తవుణ్ణి, ఇక తిరిగి జన్మించాను, ఇక నా ఇష్టానుసారమైనగా నేను మాట్లాడచ్చు అంటే వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. దేర్ ఈజ్ ఎ జడ్జిమెంట్ డే. ఒక జడ్జిమెంట్ డే అనేది అందరి జీవితంలో ఎదురవబోతోంది. మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ నాతో సహా మనము మన దేవునికి లెక్క అప్పచెప్పాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, అదుపు తప్పిన మనస్సు అదుపు తప్పిన మాటలను మరియు క్రియలను చేయుటకు ప్రేరేపిస్తుందంట. అదుపు తప్పిన మనస్సు, తొందరపడిన మనస్సు ఏం చేసిద్దంటే తొందరపడి మాట్లాడేలాగా చేస్తుంది, తొందరపడి ప్రవర్తించేలాగా క్రియలు చేయటానికి అది ప్రేరేపిస్తూ ఉంటుంది. సో అందుకనే కీర్తనాకారుల్లో బైబిల్లో ఏముంటుందంటే, తొందరపడి మనం ఎప్పుడంట కోపపడకూడదు, తొందరపడి మనము మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడుటకు నిదానించేవారు, కోపించుటకు నిదానించేవారుగా ఉండాలి. వినటానికి మనం వేగిరపడేవారంగా ఉండాలి. సో మన మాటల్ని చాలా జాగ్రత్తగా మనము కేర్ఫుల్గా మనము స్టడీ చేయాలి. ఓకే, దీనికి మీకు మరింతగా అర్థమవటానికి ఒకసారి మత్తయి సువార్తలోనికి వెళ్దాం. మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారు తన శిష్యులతో అక్కడ మాట్లాడుతున్న మాటల్ని మనం చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 33 నుంచి ఉన్న వచనాలు మనం చూద్దాం. ఒక్క నిమిషం. 12వ అధ్యాయం 33 చదవండి. చెట్టు మంచిదని ఎంచి పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందువు. చూసారా, మన మాటలను బట్టి 36వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మనుష్యులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శనా దినమున మనం ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పాలంట. సో లెక్కలో
మన గ్రంథము రాస్తున్నట్లయితే అదే రీతిగా ఆ గ్రంథంలో నుంచి తీయబడిన ప్రతి మాటకి ఎందుకు ఆ మాట పలికావు అన్నదానికి మనం ఏం చెప్పాలంట, లెక్క అప్పచెప్పాలంట. సో మనుషులు పలికే చెడు మాటలు అనలేదు అక్కడ. ఏమన్నాడు? వ్యర్థంగా, అంటే అనవసరంగా, అసందర్భంగా మనం పలకకూడని మాటను పలికినందుకు ప్రతి మాటను, వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమున లెక్క అప్పచెప్పవలను. నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడివా, నీ మాటలను బట్టే నువ్వు అపరాధివా అనేది తీర్పు తీర్చబడబోతున్నాము అనేది ఇక్కడ యేసుప్రభు వారు ఆయన తన సొంత మాటలతో ఇక్కడ సద్దుకాయలు పరిచయాలతో వాళ్ళతో మాట్లాడుతూ మన మాటలను బట్టే నువ్వు మంచోడువా చెడ్డోడు అని మనం తెలుస్తాం. అంతేనా? మనం నోటిలో నుంచి వచ్చే మాటలను బట్టి మనం ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, ఆ వ్యక్తి అధికంగా దుర్భాషలాడుతూ బూతులాడుతూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, అతన్ని ఏమంటాం? ఆ వ్యక్తిత్వాన్ని చెడు వ్యక్తి అని మనం అతన్ని పోర్ట్రేట్ చేస్తాం. అందుకని యేసుప్రభు వారు ఫలాన్ని బట్టి, నీ చెట్టు నుంచి వచ్చే కాయను బట్టి ఆ చెట్టు ఏంటో మనం చెప్తాం. కాయను బట్టే కదా మనం చెప్తాం. అలాగే మనలో నుంచి వచ్చే నోటి మాటలను బట్టి మనము ఏ వ్యక్తి అనేది మనం తెలియజేస్తాం. అందుకని హృదయం ముందు నిండిన దాన్ని బట్టి ఏం చేస్తామంట, మనము నోరు మాట్లాడుతూ ఉంటాం. సో ఇది ఆటోమేటిక్. హృదయములో ఏమి నింపితే నోరు అది మాట్లాడిద్ది. సో నింపేదాన్ని బట్టే బయటికి వస్తుంది. మనం ఏది నింపుతామో అదే బయటికి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం అందుకనే కీర్తనకారుడు ఏమన్నాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం. సో హృదయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. హృదయములో నిండి ఉన్నదాన్ని బట్టే నోటిలో నుంచి మాటలు బయటకు వస్తాయి. కాబట్టి మొట్టమొదటిగా మనం కాయాల్సింది మన హృదయాన్ని. హృదయము అన్నిటికన్నా ఘోరమైనది, బహువ్యాధి గలది, మోసకరమైనది. సో దీనిలో నుంచే మన జీవధారలు బయటకు వస్తూ ఉంటాయి. మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు కూడా ఈ హృదయము నిండిన దాని గురించి నోటి మాటలు ఏమి వస్తాయి, బయటికి వస్తూ ఉంటాయి. సో ఒకవేళ నువ్వు మంచి మనిషి అయితే, లేదా నువ్వు నీతిమంతుడు అయితే నీలో నుంచి మంచి మాటలకు వస్తాయి. ఒకవేళ నువ్వు దుర్జనుడు అయితే ఏమవుతాయంటే నీ నోటిలో నుంచి దుర్భాషే వస్తూ ఉంటాయి, వ్యర్థమైన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. సో మనము ఇక్కడ యేసుప్రభు వారు ఏమంటున్నారంటే పలికే ప్రతి మాటను గూర్చి అంట, ప్రతి మాట హీఈస్ కౌంటింగ్, గాడ్ ఈజ్ కౌంటింగ్ ఎవ్రీ వర్డ్ దట్ వి అట్టర్. మనము పలుకుతున్న, మనము ఉచ్చరిస్తున్న ప్రతి మాటని ఆయన కౌంట్లోకి తీసుకుంటున్నాడు, ఆయన లెక్కిస్తున్నాడు, ఆయన రాస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు, ఆయన వింటున్నాడు. సో మనము లెక్క అప్పచెప్పవలసిన దినములు రాబోతున్నాయనేది మనము గ్రహించవలసిందిగా ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు అంటున్నారు, అవర్ వర్డ్స్ రిఫ్లెక్ట్ అవర్ హార్ట్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ జీసస్. అంటే మన మాటలు ఏం తెలియజేస్తాయంటే మన హృదయ స్థితి తెలియజేస్తుంది. అవర్ వర్డ్స్ రిఫ్లెక్ట్స్ అవర్ హార్ట్ అండ్ అవర్ రిలేషన్షిప్ విత్ జీసస్. ఒకవేళ మన మాటలు వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయనుకోండి, మన హృదయ స్థితిని తెలియజేస్తుంది. అలాగే యేసుతో ఉన్న మన సత్సంబంధం ఎట్లాగున్నదో మన నోటి మాటలను బట్టి తెలియజేస్తుంది. అవునా కదా? దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యానికి విరుద్ధమైన మాటలతో సంభాషణ చేస్తూ ఉన్నారనుకోండి, ఆ వ్యక్తి భక్తిపరుడని మనం ముద్రేస్తాం, అతనికి వియ్యం, నీతిమంతుడని చెప్తామా? చెప్పం. సో అందుకనే నీ మాటలను బట్టి నీ వ్యక్తిత్వాన్ని, నీ దేవునితో ఉన్న సంబంధము మనం బేరీజు వేస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉంటాం, మనము శుక్రవారం పూట ప్రార్థనలో కానీ లేదంటే వాక్యం చదవమని కానీ ఇచ్చినప్పుడు, ఎవరైనా చదువుతున్నప్పుడు కానీ వారు చేసే ప్రార్థన తీరును బట్టి వారి ప్రార్థనలో వాక్యములో ఎంత నిష్ణాతులై నిపుణులై పరిపక్వత చెందిన వారుగా ఉన్నారో లేదో మనకి అర్థమైపోతూ ఉంటుంది కదా. అప్పుడప్పుడే దేవుని సన్నిధిలోనికి వస్తున్నారనుకోండి, వాళ్ళకి ప్రార్థన చేయమంటే ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు కొంచెం భయంగా వచ్చి రాని మాటలతో చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని సంవత్సరాలైన తర్వాత వారు వాక్యం చేత నడిపించబడి, వాక్యంతో సరిచేయబడి, వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు వారు చేసే ప్రార్థన తీరు మారుతూ ఉంటుంది. అందుకని హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది.
సో హృదయాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా భద్రంగా మనం కాపాడుకోవాలనేది యేసు ప్రభువారు చెప్తున్నమాట. ప్రతి మాటను గురించి మనము లెక్క అప్పచెప్పవలసి ఉన్నది కాబట్టి మనం మాటల్ని, మన హృదయాన్ని ఆయన దృష్టికి అంగీకార యోగ్యముగా ఉన్నాయో లేదో మనం చూసుకోవాలి. ఒకసారి మనము సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. చాలండి. మనము జీవము మరణం అనేది మన నాలుకలో ఉందంట. నేను ఇక్కడ కన్ఫెషన్ థియరీ గురించి నేను మాట్లాడలేదు. మనం ఇతరుల జీవితాల్లో జీవమును కలగచేయాలంటే అది నీ నాలుకలోనే ఉంది. మరణాన్ని తీసుకురావాలన్నా కూడా మన నాలుకలోనే ఉంది. అంటే మనం మాట్లాడే మాటలను బట్టి ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళని కట్టచ్చు, వారి జీవితాలు కట్టేలాగా చేయొచ్చు, వారి కుటుంబాలని కట్టేలాగా చేయొచ్చు. అదే నోటి మాటలతో మనం ఏం చేయొచ్చు అంటే వారి జీవితాలని కూల్చివేయచ్చు కూడా. అందుకనే మరణము, జీవం అనేది ఎక్కడుందంట? మన నాలుకలో దాగి ఉందంట. మన నాలుకలోనే దాగి ఉంది. అందుకనే మనము ఏది పడితే అది మాట్లాడదు. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా తిరిగి జన్మించిన మనము ఏది పడితే అది మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు వింటున్నాడు. ఆయన ఎదుట ఒక గ్రంథం అనేది ఉంది. ఆ గ్రంథంలో జ్ఞాపకార్థముగా రాస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఒక దినాన యేసు ప్రభు వారు ఇందాక మనం చదివినట్టుగా మత్తయి సువార్తలో ఒక లెక్క అప్పచెప్పవలసిన దినం అనేది మనుషులు పలికిన ప్రతి మాటకు, వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన దినం అనేది రాబోతుంది అనేది మనము చూడబోతున్నాం. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలను ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలత్కారము చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. నోటి ఫలము చేతే మనుష్యుడు అంటే ఏమవుతాడంట? మేలు పొందుతాడు. మన నోటిని కాచుకొనకుండా తన నోటిని ఊరక మాట్లాడేవాడు ఏం చేస్తాడంటే నాశనాన్ని తెచ్చుకుంటాడంట. మాటల వల్ల ఎంతోమంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన వారు మీలో చాలామంది అనుభవించిన వారు ఉన్నారు. మీకు తెలిసిన వారు కూడా చాలామంది ఉండే ఉంటారు. మాటల వలన, కేవలం మాటల వలన ఏం చెబుతామంటే మేలునైనా అనుభవిస్తాము, లేదైనా కీడునైనా మనము నాశనానైనా కొని తెచ్చుకుంటామంట. సామెతల గ్రంథకర్త అంటాడు, మాటల వలన మనము అనేకులని ఇందాక మనం చదివినట్టుగా వారి జీవితాలను కట్టచ్చు, లేదంటే మనము కూల్చివేయచ్చని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సో అజాగ్రత్తగా లేదంటే సంభాషించటం, లేదంటే అదుపు తప్పిన నాలిక అంటే కంట్రోల్గా మన నాలికను ఉంచుకోకపోతే అది అదుపు తప్పి ఏం చేస్తుందంటే పలకకూడని మాటలను మన నోటి ద్వారా ఏమవుతాయంటే బయటికి దొర్లిపోతూ ఉంటాయి. బయటికి దొరలేదు కూడా ఎలా దొరుకుతూ ఉంటాయి? హృదయము నిండిన దాన్ని బట్టి. హృదయం నిండిపోయింది. దేంతో నిండిపోయింది? కోపముతోను, ద్వేషముతోను, అసూయతోను నింపబడినప్పుడు ఏమవుతుందంటే ఇది హృదయ స్థితి ఇలా ఉన్నప్పుడు మన నోటి మాటలు కూడా అట్టి రీతిగా బయటకు దొరుకుతూ ఉంటాయి. సో మనము ఈ విషయంలో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మన నోటి మాటలు మన నోటిని కాచుకోకుండా, మన నోటిని కాపాడుకోకుండా ఉన్నట్లయితే మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే నీతి విషయంలో మన ప్రభావాన్ని తక్కువ చేస్తూ ఉంటుంది. నీతిలో విషయంలో మనం తక్కువైపోతూ ఉంటాం. మనలో ఉన్న నీతి తగ్గిపోతూ ఉంటుంది. రెండోది, మనము పాపము చేసేలాగా ఇది ప్రేరేపిస్తుంది. మన మాటలు పాపం చేసేలాగా ప్రేరేపిస్తుంది. చూడండి ఒకసారి ప్రసంగి 5:6 చూడండి. ప్రసంగి గ్రంథము 5:6, 5వ అధ్యాయం 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము, అది పొరపాటు చేత జరిగనని దూత ఎదుట చెప్పకము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనెదు. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. చాలు, ఇంకేమొద్దు. నీ దేహము శిక్షకు లోబరిచినంతగా పని దేనివల్ల చేయకూడదంట? నోటి మాటల వలన. మన నోటి మాట జారామా
ఏం జరిగిద్దంట? మన దేహానికి శిక్ష జరిగిద్ది. అలాగే పొరపాటున నేను మాట్లాడాను అని చెప్పొద్దు. నీ నోటి మాటల వలన ఏమైందంటే దేవునికి కోపం పుట్టిస్తాం. సో అందుకని మన నోటి మాటల్ని చాలా కొద్దిగా ఉంచుకోవాలి. ఆచితూచి మాట్లాడాలి, అవసరాన్ని బట్టి మాట్లాడాలి, తొందరపడి మాట్లాడకూడదు. ఎందుకంటే మనము ఒక దినాన లెక్క అప్పచెప్పాలి, ఆయన దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండాలి. లేని ఎడల ఏమవుతుందంటే ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మన శరీరానికి ఏం కలిగిద్ది? శిక్ష కలిగిద్ది. మాట జారితే శిక్ష పడిద్దని చెప్పి ఇక్కడ ప్రసంగి రాస్తున్నాడు. నీ దేహమును శిక్షకు లోబర్జినంత పని నీ నోటి వలన జరగనీయకము. అధికమైన స్వప్నాలని మాటలని నిష్ప్రయోజనం కాబట్టి నీ మట్టుకు నువ్వు దేవుని యందులో భయభక్తులు కలిగి జీవించండి అంటున్నాడు. సో దేవుని యందులో భయభక్తులు కలిగి జీవించేవారు ఏం చేస్తారంటే తమ నోటి మాటల్ని, తమ హృదయ ధ్యానాన్ని ఆయనకి అంగీకార యోగ్యముగా ఉన్నాయో లేవో వాళ్ళు సదా తరచుగా సరిచూసుకుంటూ ఉంటారు. గడిచిన వారం మనం మన క్రియలను చూసుకున్నాం. ఈ వారం మనము మన నోటి మాటలను చూసుకుందాం. మన నోటి మాటలకి అవి శ్రేష్టమైనవో లేదా దేవుని దృష్టికి అనుకూలమైనవో కావో అనే దానికి ఫిల్టర్ ఏంటో తెలుసా? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఒక ఫిల్టర్ లాగా పెట్టండి. ఫిల్టర్ అంటే మీకు అర్థమైంది కదా, టీని వడగొడితే ఎలాగా అది ఆ టీ పొడి అంతా దాంట్లో ఉండిపోయి మనకు కావాల్సింది బయటకు వస్తుందో, శ్రేష్టమైన మాటలు మనలో నుంచి బయటికి వస్తున్నాయో లేదనే దానికి ఈ వాక్యాన్ని మీరు ఏం చేయాలంటే ఒక జల్లెడిలాగా పెట్టండి. ఆ వాక్యం అనే జల్లెడి మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీలో నుంచి హృదయం నిండిన దాన్ని బట్టి ఏం బయటికి వస్తున్నాయో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మనము క్రైస్తవులంగా మనము లోకంలోనికి వెళ్ళినప్పుడు అన్యులు చూసేవి మీ క్రియలు, వినేవి మీ మాటలు. మన మాటలు వాళ్ళు వింటూ ఉంటారు. చాలామంది మంచి సాక్ష్యం కలిగిలేని క్రైస్తవ జీవితాలు జీవిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం ఈ దినాల్లో. చాలామంది క్రైస్తవులు వాళ్ళ కొలీగ్స్ ఎదుట వారి కింద పనిచేసే వారి దగ్గర వారి నోటి మాటల విషయంలో తప్పిపోతున్నారు. కాబట్టి మనము దేవుని ఎదుట నిలవబడాల్సిన దినం ఒకటి రాబోతుంది అనేది మీకు ప్రభుపేట మనం చేస్తున్నాను ప్రియులారా. అదే సామెతల గ్రంథం ఒకసారి 15:23 చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సిస్టర్, సరిగ్గా ప్రత్యుత్వం ఇచ్చిన వానికి దాని వలన సమయోచితమైన మాట ఎంత మనోహరం. చూడండి, సమయోచితంగా సమయానుకూలంగా మనము మాట్లాడినప్పుడు మాత్రమే అది ఎంత మనోహరంగా ఉంటుంది. అలా కాకుండా వేగిరపడి తొందరపడి మాట్లాడేస్తే అది ఇతరుల కంటే ఏం చేస్తుందంట? సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుడుతుంది. సమయోచితమైన మాట ఎంత మనోహరము. కాబట్టి మనము దేవుని వాక్యానుసారంగా ఇందాక మనం ప్రసంగిలో చదివినట్టుగా మన నోటి మాటలు చాలా దేవునికి ఆమోదయోగ్యముగా ఉన్నాయో లేదనేది మనము ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నోటి మాటల వలనే మన జీవితాలని, మన శరీరాన్ని, మన ఆత్మను, నిత్యత్వములో మన ఆత్మను ఏం చేస్తున్నామంటే దాని యొక్క దిశను మనం మార్చేసుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం చాలా చిన్న చిన్న వాటిలో దేవుడు పట్టించుకోడు అనుకుంటున్నాం. పెద్ద వాటిని దేవుడి దృష్టిలో దొంగతనాలు చేస్తేనే, లేదంటే వ్యభిచారం చేస్తే, లేదంటే ఇతరులని ఏదైనా కొడితే వాటిని పట్టించుకుంటాడంటే లేదు. చిన్నవి మనము పలికే ప్రతి వ్యర్థమైన వాటిని కూడా ఆయన వింటున్నాడు, ఆయన రాస్తూ ఉన్నాడు. అది ఆయన దృష్టికి యోగ్యమైనదిగా ఉన్నదో లేదో ఆయన చూస్తున్నాడు ప్రియులారా. సో అందుకని లెట్ us choose the right things, the right words. సరైన మాటల్ని మనం ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు ఒక మంచి పని చేయడానికి మంచివైన వాటిని మీరు ఎంచుకుంటారు, అవునా? అలాగే ఇతరుల జీవితాల్లో వారి జీవితాలకి మంచిని కలిగించడానికి, వాళ్ళని కట్టడానికి మంచి మాటలని, శ్రేష్టమైన వాటిని, అనుకూలమైన మాటల్ని సమయోచితంగా మనం పలికినప్పుడు వారికి ఏం కలిగిద్దంట? సంతోషం పడుతుంది. అది ఎంత మనోహరంగా ఉంటుందంట. ప్లీజ్, మనము దేవుణ్ణి ఎదుర్కొనే క్రమంలో, దేవుని సన్నిధిలో నిత్యత్వములో మనం ఉండాలంటే
ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకార యోగ్యములుగా ఉన్నాయో లేదో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. క్రియలు, సత్క్రియల విషయంలో మనం గడిచిన వారం చూసాం. క్రియలు ఎంత ప్రాముఖ్యమైనవో మన మాటలు కూడా అంతే ప్రాముఖ్యమైనవి అనేది మీరు గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము ఈ హౌ షుడ్ ఏ క్రిస్టియన్ నాట్ యూజ్ దేర్ వర్డ్స్, క్రైస్తవులుగా మనము ఎటువంటి మాటలు మాట్లాడకూడదో అనేవి చూద్దాం. క్రైస్తవులంగా మనము ఎటువంటి మాటలు మనం మాట్లాడకూడదో మరి కీర్తనకారుడు అదే కదా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారమవులుగా. సో అంగీకార యోగ్యము కానివేంటో చూస్తే ఏవి అంగీకారములో మనకు అర్థమైపోద్ది. ఓకే, మనము ఒకసారి మత్తయి 15:18 చదివామా? ఒకసారి మత్తయి 15:18 చదవండి ఒకసారి. మత్తయి 15:18 ఇది చదువుతాం, చదవండి. మత్తయి 15:18 నోటు నుండి బయటకు వచ్చినవి అవే మనుష్యుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? నోటులో నుండి బయటికి వచ్చేవి ఏం చేస్తాయంట? ఎక్కడి నుంచి వస్తాయంట చెప్తున్నాడు. హృదయంలో నుంచి వస్తాయి. ఇందా మీకు చెప్పే కదా, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడిద్ది అనే దానికి ఇంకా వివరణ ఇస్తూ యేసుప్రభువు ఏమంటున్నాడంటే, హృదయంలో నుండి నోటి మాటలు బయటకు వస్తాయి. సో మీరు ఏదైతే నింపు పెట్టుకుంటారో అదే బయటకు వస్తాయి. అవే మనుషుల్ని ఏం చేస్తాయంట? అపవిత్రపరుస్తాయి. కేవలం మన క్రియలే కాదు, మన మాటలు కూడా మనల్ని అపవిత్రపరుస్తాయని యేసుప్రభు వారు మనల్ని గ్రహించరా అంటున్నాడు. మీరు గుర్తెరగరా? మీరు తెలుసుకోరా? మన మాటలే హృదయంలో నుంచి వస్తాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోటి మాటలు మాట్లాడతాయి. ఈ మాటలే ఏం చేస్తాయంటే మనల్ని అయితే పవిత్రులుగానే చేస్తాయి, లేదంటే అపవిత్రులుగానే చేస్తాయి. సో మాటలు చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు మనం ఏ మాటలు మాట్లాడకూడదో మనం చూద్దాం. హౌ షుడ్ ఏ క్రిస్టియన్ నాట్ యూజ్ దేర్ వర్డ్స్? మొట్టమొదటిది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మనము ఒకరికొకరు అవయములై ఉన్నాము గనుక, చాలండి. మొట్టమొదటిది మనము ఒక శరీరంగా ఉన్నాము, మనమందరం ఒకటే శరీరంలో క్రీస్తు సంఘముగా ఉన్నాము. కాబట్టి మీరు, ఎవరండి మీరంటే? ఎఫెసీ సంఘంలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. మీరు అబద్ధమాడుట మాని, మొట్టమొదటిది మానాల్సింది ఏంటయ్యా అంటే, మన మాటలు దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటిగా మానివేయాల్సింది అబద్ధం ఆడటం. అబద్ధము ఆడటం అనేది మానుకోవాలని చెప్తున్నాడు. ఒక దైవజనుడు ఏమైనా స్టేట్మెంట్ చెప్పాడంటే, లయింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సేటన్స్ క్యారెక్టర్. లయింగ్ ఈజ్ ఎ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సేటన్స్ క్యారెక్టర్. అబద్ధం అనేదంట అపవాది యొక్క వ్యక్తిత్వాన్ని మన జీవితాల ద్వారా సహజంగా దాన్ని ఇతరులకు తెలియచేయడం అంట. అపవాది యొక్క వ్యక్తిత్వాన్ని మన జీవితాల ద్వారా ఇతరులకి సహజంగా దాన్ని తెలియచేయటం. సో అబద్ధం చెప్తే ఏం చేసినట్టు? మనం అపవాది వ్యక్తిత్వాన్ని మనము బయలుపరుస్తున్నాం. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో ఏం రాయబడి ఉంటుంది అపవాది గురించి? వాడు అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. సో అబద్ధాలు చెప్పేవారు ఎవరు పుత్రులు, ఎవరు కుమారులు? అపవాది కుమారులు. వాడి వ్యక్తిత్వాన్ని మనం బయలుపరుస్తుంటాం. సో ఇది విశ్వాసులకు తగదు. అబద్ధమాడుట మాని, ఇది చాలామంది క్రైస్తవుల్లో కూడా అబద్ధం ఆడటం అనేది చాలా సునాయాసంగా, ఎంతో అలవకగా అబద్ధాలు చెప్పేస్తున్నాం. మీకు తెలుసో లేదో, అబద్ధం ఆడేవారు ఎవరు పరలోకంలో ఉండరు అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. తీద్దామందరం. ప్రకటన గ్రంథం 21:8. అది ఏ కారణం చేతనైనా సరే, అబద్ధం అంటే అబద్ధమే, వైట్ లై బ్యాక్ లై అనేది ఉండదు, నల్లబద్ధం తెల్లబద్ధం అనేది ఉండదు. ప్రకటన 21:8. పిరికివారును, అవిశ్వాసులను,
అసహ్యులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను. ఇక్కడ చూడండి, అబద్ధికులు అన్న అబద్ధికులు అందరూ అన్నాడు. అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం, మొదటి మరణం కాదు, శారీరక మరణం కాదు. ఇది ఆత్మీయ మరణానికి, ఆత్మకి కలిగే మరణం ఏంటంటే అగ్నిగుండంలో వేయబడతారు. ఎవరెవరైనా లిస్ట్ చెప్తూ ఆ లిస్టులో అన్నీ చెప్పేసి చివరి అక్కడికి అబద్ధికులు అందరూ కూడా అనేసాడు. మరి ఆ లిస్టులో మనం ఉన్నామో లేదో ఒకసారి సరి చేసుకుందాం. దేవుడు కృపాకాలం ఉన్నంతకాలం, దేవుడు మనకు అవకాశం ఇస్తున్న ప్రతిసారి అబద్ధికులు అందరూ అగ్నిగుండంలో ఉంటారంట. అందుకనే ఆయన అంటున్నాడు, అబద్ధమాడుట మానివేయాలి. అబద్ధం అనేది అపవాది యొక్క వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తుంది. కాబట్టి మీరు మీ ఉద్యోగ స్థలాల్లో, నాకు తెలిసి మీ వ్యాపారాల్లో కూడా కొన్ని సందర్భాల్లో మీ పై అధికారులను బట్టి ఆ సందర్భంలో పుసుక్కున అబద్ధం చెప్పేస్తున్నారు కదా. నాకు తెలుసు, ఒకప్పుడు నేను కూడా నా ఉద్యోగం చేసినప్పుడు అలా చేశాను. అంటే వాడు ఏదో రిపోర్ట్ అడుగుతాడు, చేసేసారా అంటే చేసేసామంటాం, చేయలేదు. కానీ ఇదిగో గంటలు తెచ్చేస్తున్నామని చెప్తాం. అలాగే వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్కడున్నారంటే వేటపాలలో ఉన్నాం అంటాం, కానీ ఉన్నదేమో పేరాల్లో ఉంటాం. ఇట్లా క్రైస్తవులు కూడా చాలా సునాయాసకంగా అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిపోయాం. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా భయంకరమైన విషయం ఏంటంటే, అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగుండంలో ఉంటారు. అందుకనే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం యోగ్యముగా ఉండునుగాక ప్రభువా అని చెప్తున్నాం. రెండోది ఏమి మాట్లాడకూడదంటే క్రైస్తవులంగా, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన రెండోది దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. మొట్టమొదటిదేమో అబద్ధాలు ఆడొద్దన్నాడు, అబద్ధాలు మానమన్నాడు. రెండోది దుర్భాష ఏదైనను మీ నోట రానియకండి అంటున్నాడు. ఈయన ఒక జల్లెడు పెడుతున్నాడు. ఆ జల్లెడులో ఏమవుతుందంటే ఇవన్నీ కొట్టుకుపోవాలి. మొట్టమొదటి అబద్ధం అనేది పోవాలి వాక్యపు వెలుగులో. రెండోది దుర్భాష ఏదైనను మీ నోట నుంచి రాకూడదు. అంటే దుర్భాష అంటే ఏంటంటే ఇతరులని తృణీకరిస్తూ, ఇతరులని హీనంగా చేస్తూ మనము బూతులు కానీ దుర్భాష కానీ మనము మాట్లాడకూడదని చెప్పి ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘములో ఉన్న వారికి రాస్తున్నాడు. పిల్లారా, అన్ని జనులకు రాయట్లా. అన్ని జనుల వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు, వారు మాట్లాడిన బట్టి, వారు చేసిన దాన్ని బట్టి తీర్పు అనేది ఉంటుంది. మనము తిరిగి జన్మించి దేవుని బిడలగా మలచబడి వాక్యాన్ని చేపెట్టుకొని ప్రతి ఆదివారం వస్తున్న మనము ఇంకను అదే అబద్ధాలు, అదే దుర్భాషలు ఆడితే నీకు వాడికి మనకి తేడా ఏముంటుంది? అందుకనే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యము. సో రెండోది దుర్భాష ఏదైనను మీ నోట రానికంటాడు. మూడో చూద్దాం, అదే అధ్యాయంలో 31వ వచనం చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ. పై మూడేమో ఫస్ట్ చెప్పిన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి ఇవన్నేమో మనం మనసుతో చేస్తే, దూషణ దేంతో చేస్తాం? నోటితో దూషిస్తూ ఉంటాం. వాడు ఫలానా ఇలా, వాడు ఇలాంటోడు, వాళ్ళు అలాంటోడు అని చెప్పి వారి గురించి హేళన చేస్తూ, తక్కువ చేస్తూ మనం మాట్లాడతాం. ఇంగ్లీష్లో ఈవిల్ స్పీకింగ్ అంటే ఇంజూరింగ్ ఆర్ డీఫేమింగ్ స్పీకింగ్ అగైనెస్ట్ గాడ్ ఆర్ మెన్. అంటే మనుషుల గురించి వాళ్ళని తక్కువగా చేస్తూ, డీఫేమింగ్ చేస్తూ, వాళ్ళని గాయపరిచేలాగా మాట్లాడే మాటలు దూషణ అనేది అసలు ఎప్పుడు చేయకూడదు. ఈ దినాల్లో చాలామంది అన్యులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన నిజమైన దేవుడిని తెలియక మన దేవుడిని దూషిస్తున్నారు. అలాగే మనుషులను కూడా ఎంతగా తోలనాడుతున్నారంటే మనం చూస్తూ ఉంటాం. అందుకనే మనం పొద్దున లేచిన కాడి నుంచి ఏది వింటున్నామో అది చాలా జాగ్రత్తగా వినాలి. ఏది మాట్లాడుతున్నామో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఓకే, నాలుగోది అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బాబాయ్ సంఘములో 4 చూద్దాం. 4 బూతులైనను అన్నాడు. ఇది సంఘములో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు. బూతులైనను. కొన్ని సందర్భాల్లో
వ్యాపారం చేసే సందర్భాల్లో ఉసుక్కున ఇంతకుముందు రక్షణ పొందక మునుపు ఉన్న ఆ తత్వం ఏం చేస్తుందంటే పాపం ఆ సందర్భంలో వారిని అట్లా మాట్లాడేలాగా ఆ పదం బయటకు వచ్చేస్తుంది కొంతమందికి. సో ఇంకా నువ్వు ఏం చేయాలంటే దేవునికి లోబడుతుంది. అందుకని ఏం చేయాలి, ఏం చెప్పాలి మనం? నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యములుగా ఉండాలని చెప్పి ఫిల్ ది లాంగ్వేజ్ అంటే బూతులైనను. సో ఇది ఇది షేమ్లెస్ టాక్ ఆర్ కండక్ట్ అంటే అది వినటానికి కూడా చాలా ఎంతో అసహ్యంగా ఉన్న మాటలు బూతులైనవి. అది మన నోటికి మన జీవితాలకు తగదు. ఐదోది దాంట్లోనే ఉంది, బూతులైనను పోకిరి మాటలైనను. పోకిరి మాటలు అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఫూలిష్ టాక్ అంటే ఫూలిష్ అండ్ సిన్ఫుల్ అంటే పోకిరి మాటలు అంటే అది కొంచెం సెక్స్ రిలేటెడ్ అయినట్టుగా, లేదంటే మాట్లాడకూడని మాటలు, సందర్భంలో వయసుకు మించిన మాటలు, లేదంటే కొన్ని పోకిరి మాటలు మనం చూస్తూ ఉంటాం. సో వాటిని కూడా మనం పలకూడదని చెప్పి చెప్తున్నాడు. ఆరో చూడండి, అదే వచనంలో సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. సరసం చేస్తూ ఉంటాం. సరసోక్తులు అంటే కర్స్ జస్టింగ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సిన్ఫుల్ టాక్ దట్ సౌండ్ స్మూత్ అని అంటే ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తాను. అదేంటిది ఈటీవీలో వస్తుంది అది జబర్దస్త్లో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ముందు వెనక ద్వంద్వార్థంతో కూడిన మాటలే. అది వినటానికేమో నవ్వు కలిగించేదిలాగా ఉంటుంది అది విన్నప్పుడు, కానీ దానిలో ఏం దాగుంది? దాంట్లో దాగి ఉన్నది ఏంటంటే సరసోక్తులు. అది ఇతరుల వ్యక్తిత్వాన్ని గురించి, లేదా వాళ్ళ యొక్క మానాన్ని గురించి, వైవాహిక జీవితాన్ని గురించి, లేదంటే దేవుడు పరిశుద్ధంగా చేసిన సెక్స్ని గురించి వాళ్ళు ఎంతో హీనంగా మాట్లాడుతుంటే మన చెవులకేమో వినసొంపుగా ఉన్నప్పుడు అది చాలా దేవుని దృష్టిలో అది పాపం అనేది మీరు గ్రహించాలి. జబర్దస్త్లో మాట్లాడే ప్రతి మాటలు వింటున్న సహోదరులారా అది మన జీవితాలకి కీడునే కలుగజేస్తుంది. కాబట్టి దాని జోలికి వెళ్ళదు. అది ఆ సమయానికి మీకు నవ్వు కలిగిస్తుంది, కానీ దేవుని రాకడలో మనకు దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఎందుకు? ఏదైతే మన హృదయంలో నింపబడుతుందో ఆ నోటి మాటలు బయటకు వస్తాయి. దేవుడు వింటున్నాడు మన మాటల్ని. ఆయన మన నోటి మాటలు మన హృదయ ధ్యానము ఆయన దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండాలి మనం చూసుకోవాలి. చివరిగా 2 మనం చూద్దాం. ఇది బైబిల్లో లేదు కానీ నేను చెప్తున్నాను. 7వది ఏంటంటే స్లాండరింగ్, చాడీలు చెప్పటం. ఇతరుల గురించి వేరొకరి మీద చాడీలు చెప్పడం అనేది కూడా ఇది మనకి అంత ఆరోగ్యదాయకమైనది కాదు. విశ్వాసంగా మనము ఇతరుల గురించి ప్రార్థన చేయాలి తప్పితే చాడీలు చెప్పడం కానీ. 8వది కొండెములు చెప్పుట. కొండలు చెప్పడం అంటే ఏంటో తెలుసా? తేలు తెలుసు కదా. తేలు ఏం చేస్తుంది? ముందుకు బాగానే ఉంటుంది. అది మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా కాటేస్తుంది? అది తోకతో వెనక నుంచి అట్లా ముందుకు ఉండేది వెనక తోకతో కొట్టిద్దామా. కొండలు చెప్పడం అంటే ఏంటంటే ముందు బాగానే మాట్లాడుతూ ఉంటాం, వెనకాలకు వెళ్ళి వాళ్ళ గురించి చాలా హీనమైన మాటలు మనం మాట్లాడుతాం. ఇది క్రైస్తవులుగా మనకి తగినది కాదు. మనము ఒక దినాన్ని లెక్క అప్పు చెప్పవలసి ఉన్నది. నా దేవుడు నా మాటలు వింటున్నాడు. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము దేవుని దృష్టికి అంగీకార యోగ్యములుగా మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటకి మనం ఏం చేయాలంట? ఒక దినాన లెక్క అప్పు చెప్పాలి. కాబట్టి ప్రియులారా, చివరాఖరికి కీర్తన 141:3 చూద్దాం. ఇది చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తన అందరం తీద్దాం. కీర్తన 141:3. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. చూసారా ఏమంటున్నాడు ఈయన? నా నోటికంట కావలి పెట్టమంటున్నాడు. అలాగే నా పెదాలకి ఒక ద్వారాన్ని పెట్టిన, అంటే ఒక ఫిల్టర్ పెట్టేసి, కావలి పెట్టేసి, నేను ఏది పడితే అది మాట్లాడకుండా నా నోటిని మూసేసుకునేలాగా నాకు సహాయం చేయి. సందర్భ సహితంగా మాట్లాడకుండా, అసందర్భంగా కానీ, లేదంటే ఏది పడితే అది తొందరపడి నేను మాట్లాడకుండా నా నోటికి ఏం చేస్తామంటే కావలి ఉంచు, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టుము అంటున్నాడు. మీరు ఇంకా మూసేయచ్చు, బైబిల్ మూసేయచ్చు. చిన్నది ఒక అంశం చెప్పి నేను ముగించేస్తాను. మీకు తెలిసే లేదో, మీరు ఒక సువార్త పత్రికని మీ జీవితాల ద్వారా రాస్తున్నారు.
ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని రాస్తూ ఉంటారు. ఎలాగో తెలుసా? మీ నోటి మాటల ద్వారా, మీ యొక్క క్రియల ద్వారా, మీ తోటి అన్యుల ఎదుట మీరు ఏం చేస్తూ ఉంటారంటే రోజుకొక అధ్యాయాన్ని అపోస్తులైన అంటే మత్తయి రాసిన సువార్త ఎలాగైతే ఉంటుందో, మార్కు రాసిన సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త రాసిన తర్వాత యేసుక్రీస్తు శిష్యుడైన శ్యామ్ గారి సువార్త, ప్రియా సువార్త అనేది మీకు మీరే ఏం చేస్తున్నారంటే ఒక సువార్తను ప్రతిరోజు మీరు ఒక్కొక్క అధ్యాయాన్ని మీ అన్యజనుల ఎదుట మీరు రాస్తూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని చదువుతూ ఉంటారు, మీరు రాసే పత్రికను వాళ్ళు చదువుతూ ఉంటారు. మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా మీరు చేస్తున్న ప్రతి దానిని వారు చదువుతూ ఉంటారు. ఆ సువార్తలో గనక దేవునికి ఇష్టమైనవి మీరు రాస్తున్నట్లయితే, దేవుని వాక్యానుసారంగా లోబడి ఉన్నట్లయితే, మీ నోటి మాటలు, మీ హృదయాధ్యానం ఆయన దృష్టికి అంగీకార యోగ్యములుగా, మీ క్రియలు గనక ఆయన దృష్టికి యోగ్యమైనగా ఉన్నట్లయితే, మీరే సజీవమైన సువార్త పత్రికలుగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారు కూడా దేవుని ఎదుర్కొనే క్రమంలోకి మీరు వారిని తీసుకొస్తారు. మీరే ఒక సజీవమైన సువార్త పత్రిక. మరి మీ పత్రికను మీరు ఎలాగ రాస్తారో, మీ హృదయం అనే పలక మీద మీ నోటి అనే నాలుకతో, ఆ పెన్నుతో మీరు రాయండి. దేవుడు మనకందరికీ కలమునిచ్చాడు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, మనమందరము బైబిల్లో కూడా ఉంది, హృదయం అనే పలక మీద నాలుక అనే పెన్నుతో మనము రాస్తూ ఉంటామంట. ఇతరుల హృదయాల మీద, ఇతరుల జీవితాల మీద మనం రాస్తూ ఉంటాం. కాబట్టి మీరు మీ జీవితాలని సరి చేసుకోండి. ప్రభు దినము ఏ దినమైనా, ఏ క్షణమైనా రావచ్చు. ఆర్ వి ప్రిపేర్ టు మీట్ అవర్ గాడ్? మన దేవుణ్ణి కలుసుకునే క్రమంలో మనం సిద్ధంగా ఉన్నామా లేదా? ఆ క్రమంలో మనం ఏం చేయాలంటే, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యములుగా ఉండునుగాక. అలాగే నా క్రియలు దేవునికి యోగ్యమైనవిగా, నా తోటి వారికి అనుకూలమైనవిగా, శ్రేష్టమైనవిగా ఉన్నాయో లేదో ఒకసారి మనం పరిశీలన చేసుకుని ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. అందరం తలలు వంచినట్లు మనం ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఒక సమయాన్ని మీకు, ఒక నిమిషాన్ని సమయాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరం ఈ ఉదయకాలమందు ఈ దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మనమందరము, ప్రభువు రాకడ ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా జరగచ్చు. అది ఆయనకే తెలియదంట, యేసు ప్రభు వారికే తెలియదు. తండ్రి ఇప్పుడు వెళ్ళమంటే వెంటనే ఆయన చేయాలి. కాబట్టి ఆయన రాకడ కొరకు మనమందరం సంసిద్ధం అవుతుండగా ఆ క్రమంలో మన నోటికి కావలి ఉంచుకుందాం, మన మనసుకి కావలి ఉంచుకుందాం. మన క్రియలు ఆయన దృష్టికి యోగ్యమైనవిగా ఉన్నాయో లేదో చూసుకుందాం. అందుకని మరలా చెప్తున్నాను, ఈ మాటను మీరు జీవితకాలం గుర్తుపెట్టుకోండి. దినము లేచిన కానించి రాత్రి పనుకునే ముందు ఈ మాట చెప్పండి, దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉన్నాయా లేవో ప్రభువా. ఒకవేళ